కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో రూల్స్ బ్రేక్ చేసినందుకు సదాశివపేట పిఎస్లో ఆయన మీద కేసు నమోదైంది. సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద పేదలకు వృద్ధులకు డబ్బులు పంచుతున్నారంటూ జగ్గారెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీ నేతల ఫిర్యాదుతో జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు స్థానిక సీఐ. రెగ్యులర్ గా హోటల్ వద్ద జగ్గారెడ్డికి చాయ్ తాగే అలవాటు ఉందంటున్నారు అనుచరులు. సాయం చేయాలని వృద్ధుడు కోరటంతోనే జగ్గారెడ్డి డబ్బులు ఇచ్చినట్లుగా అనుచరులు తెలుపుతూ ఉన్నారు. ఇక బైక్ పై తిరుగుతూ పలువురుకు డబ్బు సాయం చేశారు జగ్గారెడ్డి. చెప్పుల షాపు వ్యక్తికి 50,000 నగదు ఇచ్చారు జగ్గారెడ్డి. ఇక మున్సిపల్ ఎన్నికలున్న నేపథ్యంలో కూడా ఈ సాయాలన్నీ కూడా తాను డబ్బు పంచుతున్నట్లు రూల్స్ బ్రేక్ చేసినట్లుగా కూడా ఇప్పుడు తన మీద కేసు నమోదవటం జరిగింది. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జగ్గారెడ్డి మీద నమోదైన కేసు డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా సంగారెడ్డికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ నేత సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై అయితే కేసు నమోదైంది. మంగళవారం ఉదయం సదాశివపేటలోని ఓ హోటల్లో అంటే హోటల్ సంబంధించి ఆయనకు టీ తాగే అలవాటు ఉంది. అక్కడికి వెళ్లిన తరుణంలో వృద్ధులు అక్కడ కనబడడంతో ఆయన డబ్బులు ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ కూడా ఆయన పైన కేసు నమోదు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే ఒక చెప్పుల షాప్ అతనికి కూడా దాదాపు ₹1,00,000 50,000 ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళకు కూడా కొంత 50,000 ఇచ్చినట్టు ఈ రెండు ఘటనల పైన దాదాపు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దానిపైన మొత్తం కూడా సదాశివపేటకు సంబంధించిన సిఐ వెంకటేష్ కేసు నమోదు చేశారు. దానిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది పక్కన పెడితే సో ఈ కేసు నమోదు అవ్వడం సో జగ్గారెడ్డి అక్కడ లోకల్ గా సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో లోకల్ లీడర్, అక్కడ ప్రజలతోటి ఎప్పుడు మమేకమై ఉంటారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ని గెలిపిస్తే దాదాపు 300 కోట్లతో సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పడం, దాంతో పాటు అంటే ఓడిపోతాననే భయంతోనే నేరుగా జగ్గారెడ్డి బయటకు వెళ్లి డబ్బులు పంచుతున్నాడు అనేది బీఆర్ఎస్ కూడా ఆరోపణ చేస్తా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో మరి ఆయన పైన కేసు ఈ రోజు చేయడం జరిగింది. మరి ఈ కేసులో విచారణలో మరి ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకవైపు చూస్తే ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి లోకల్ బేస్ అంటే సంగారెడ్డిలో ఆయన చాలా కీలక నేతగా పనిచేస్తా ఉంటారు. ఇండిపెండెంట్ వ్యక్తి లాగా ఒక పార్టీ క్యాడర్ లాగా కాకుండా లోకల్ గా అందరూ అంటే అన్ని గల్లీలో అన్ని వాడలు తిరుగుతూ ఉంటారు. లోకల్ గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ జగ్గారెడ్డి వెళ్తా ఉంటారు. లోకల్ గా ఆయనకు ఒక మంచి క్యాడర్ ఉంది, మాస్ లీడర్ అని కూడా ఆయనకు ఒక పేరు ఉంది. సో ముఖ్యంగా ఇవన్నీ గనక ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ గనక పరిగణనలో తీసుకుంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది. కాబట్టి మరి ఎన్నికల సంఘానికి ఏమైనా మరి ఫిర్యాదు చేసి దాని తర్వాత ముఖ్యంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నిబంధనలను అయితే మరి సాకారీ చేసి అటు ఏదైతే చెప్పుల షాప్ అతనికి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఈ టీ షాప్ దగ్గర వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. మరి ఇది ఆయన స్వతహాగా ఆయనకు అంటే ఇవ్వాలనిపించి ఇచ్చాడా లేకపోతే కావాలని ఎలక్షన్స్ లో భాగంగానే ఇచ్చాడా అనేది కూడా ఒకవైపు ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే గతంలో కూడా జగ్గారెడ్డికి సంబంధించి ఇటువంటివి ఏమైనా కానీ తాను డబ్బులు అంటే ఎవరికైనా సహాయం చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ జరిగిందా, లేకపోతే ఇప్పుడే ఈ రకమైన పోస్టింగ్ అనేది జరిగిందా? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ రోజు ఘటనకు సంబంధించి ఒక టీ షాప్ దగ్గర వృద్ధులు కనబడితే వాళ్లకు డబ్బులు ఇచ్చినట్టుగా అది అక్కడ అంటే కేసు ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ అంటే కోడ్కు విరుద్ధంగా
ఆ డబ్బులు ఇవ్వడం అనేది పరిగణలోకి తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మొన్న అంతకు ముందు రోజు కూడా ఒక 2-3 వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏదైతే చెప్పుల షాప్ ఉందో అక్కడ కూడా జగ్గారెడ్డి నేరుగా ₹1,00,000 ఇచ్చారంటూ బీఆర్ఎస్ కు వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇంకొక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర కూడా కొంతమందికి డబ్బులు 50,000 అట్లా ఇచ్చినాడు అనేది ఆరోపణలు చేస్తా ఉన్నారు. అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రస్తుతం వైరల్ గా మారుతున్నప్పటికీ ముఖ్యంగా ఆయన లోకల్ గా ఉన్నటువంటి వాళ్లకు ఆయన హెల్ప్ చేస్తా ఉంటారు. సో ఈ 50,000 1,00,000 అనేది ఆయన ప్రస్తుతం ఎన్నికల భాగంగా కాకుండా ఆయన కనిపించారు కాబట్టి ఆయన కనిపించింది కాబట్టి ఇచ్చారు తప్ప ఈ ఎన్నికలకు ఆయన సొంత నిర్ణయాలకు సంబంధం లేదంటూ ఇటు జగ్గారెడ్డి వర్గాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇదే అంశం మీద ఇటు ప్రతిపక్షాలు కూడా పలు ఆరోపణలు చేయడం రాద్ధాంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వీడియోలన్నీ కూడా ఏదైతే ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన వీడియోస్ కానీ అలాగే ఈ చెప్పుల షాప్లకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడం విషయం కానీ ఇక్కడ టీ తాగే దగ్గర ఇక్కడ వాళ్ళు తీసినటువంటి వీడియోలో కానీ మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వాళ్ళు అంటే జగ్గారెడ్డి సంగారెడ్డిలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి డబ్బులు ఆయన నేరుగా దిగి డబ్బులు పంచుతున్నారు అనేది కూడా వాళ్ళు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. మరి దీన్ని పోలీసులు ఎలా తీసుకుంటారు, ఏంటి నిజాలు ఏంటి అనేది కూడా ఒక గంట చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జగ్గారెడ్డి ఏదైతే వృద్ధులకు సహాయం చేయటం కానీ చెప్పుల షాప్ అతనికి కూడా సహాయం చేస్తానంటూ కూడా ఒక వీడియో రావటము, ఆ తరువాత టీ స్టాల్ దగ్గర కూడా అతను సహాయం చేయటము, చుట్టూ కూడా జనాలు ఎక్కువగా గుమిగూడి ఉండటం, వీటన్నిటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ ఎన్నికల ముందల జగ్గారెడ్డి ఇటువంటి స్టంట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది. మరి చూడాలి జగ్గారెడ్డి ఇప్పుడు చేసినటువంటి చర్యను మానవతా దృక్పథంతో చూస్తారా, లేకపోతే ఎలక్షన్ సమయం కాబట్టి మరి దీని మీద కేసు నమోదవుతుందా, ఎటువంటి చర్యలు ఉండనున్నాయనేది కూడా వేచి చూడాలి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.